ఈ వీడియోస్ కోసం నా తిప్పలు అన్నీ ఇన్ని కాదు. ఎగ్ నుంచి వచ్చే పుగలు క్యాప్చర్ చేద్దామంటే చెయ్యి కాలిపోయింది. నార్మల్ గా కొంచెం వేడి కూడా తట్టుకోలేను, బట్ వీడియోస్ కోసం తప్పట్లేదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అదిరిపోయే టేస్ట్ తోటి మంచి ఫ్లేవర్ఫుల్ గా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ఆయిల్ ఇంకా పసుపులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని వేసి ఫ్రై చేసి రెడీగా పక్కనుంచండి. ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి హోల్ గరం మసాలాతో పాటు పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా ఇంకా ధనియాల జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, బాగా ఫ్లేవర్ఫుల్ గా ఉండడానికి పుదీనా ఇంకా కొత్తిమీర పేస్ట్ ని వేసుకోవాలి. దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, సాల్ట్, పసుపు ఇంకా కారం వేసి ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసి రెడీగా పెట్టిన ఎగ్స్ ని వేసి కొన్ని వాటర్ పోసి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించి రెడీగా పక్కనుంచండి. బిర్యానీ రైస్ కోసం వాటర్ లో హోల్ గరం మసాలా, మిర్చి, పుదీనా, కొత్తిమీరతో పాటు సాల్ట్ వేసి వాటర్ ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేయండి. వాష్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన రైస్ ని వేసి 80% ఉడికిస్తే సరిపోతుంది. కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి మనం రెడీ చేసుకున్న ఎగ్ గ్రేవీ ఇంకా రైస్ ని ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ కింద వేసుకోవాలి. పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరతో పాటు ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవాలి. మూత పెట్టేసి మేక్ ష్యూర్ ఆవిరి బయటకు వెళ్లకుండా చూడండి. ప్యాన్ బాగా వేడి చేసి కడాయిని పెట్టి హై ఫ్లేమ్ లో 5 minutes, లో ఫ్లేమ్ లో 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీ రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది.